దీప కార్తిక్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ నాకు శౌర్యతో మాట్లాడాలని ఉంది. శౌర్యని చూడాలని ఉంది. ఒక్కసారి ఫోన్ చేయండి బాబు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు దీప శౌర్యకి ఫోన్ చేయమంటుంది. ఇప్పుడు ఎలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడుతాను బాబు. ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలా ఎలా కుదురుతుంది? శౌర్య ఎప్పుడో తినేసి పడుకునిపోయి ఉంటుంది దీప. ఇప్పుడు ఫోన్ చేస్తే తన నిద్ర డిస్టర్బ్ అయిపోదు. అయినా నిద్రలో మెలకువగా ఉండదు కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏమో బాబు తనతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ కూడా ఇప్పుడు దీపని ఎలా నచ్చజెప్పాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. అయినా దీప అలా 10 సార్లు ఫోన్ చేయకూడదు దీప. అలా ఫోన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కావాలంటే నువ్వు ఫోన్ చేసుకో. నీకే ఫోన్ ఇచ్చేస్తాను. అదిగో అందులో వర్ష అని ఫోన్ నంబర్ ఉంది. ఆ ఫోన్‌కి ఫోన్ చేస్తే నీతో మాట్లాడుతారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం సరే బాబు ఎందుకు చెప్తున్నారో ఏమో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సరే కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసైతే నచ్చజెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి దీప ఫోన్ చేస్తావా ఏంటా? చూడు ఇప్పుడు శౌర్య తినేసి చాలా చక్కగా పడుకొని, ఆడుకొని పడుకుంటూ ఉంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి తనని కూడా డిస్టర్బ్ చేసి తనని బాధ పెడతావా నువ్వు? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం సరే బాబు ఎందుకులెండి వద్దు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. దీపకు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేస్తున్నాను అని చెప్పేసైతే తన తన మనసులో తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం శౌర్యని గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.